లోకంలో మన దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో, లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించి, ఒకరోజు నువ్వు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, ఈజ్ ఆల్ టెంపరరీ. నా టైం వేస్ట్ అయిపోయింది. సో మచ్ టైమ్ ఈజ్ వేస్ట్. చివరిగా నువ్వు ఇచ్చే కంక్లూజన్ మాత్రము అదే. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించి నీ యొక్క సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ యొక్క యవ్వన కాల సమయంలో దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఏ కాలంలో ఎక్కువ బలం ఉంటుందంట? యవ్వన కాల సమయంలోనే. యవ్వన కాల సమయంలో దేవుని కోసం మనం ఈ యొక్క ఏజ్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, చాలా బలం ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, వయసు పెరిగే కొద్దీ బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ వయసులో మనం దేవుని కోసం ఏమైనా చేయాలనుకుంటే మనం చేయలేము. కాబట్టి ఈ యొక్క యంగ్ ఏజ్‌లో దేవుని కోసం ఎంత స్ట్రాంగ్‌గా మనం ఉంటే, బలాన్ని మనం దేవుని కోసం వాడితే దేవుడు మనకి మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క విలువైన సమయాన్ని మనం దేవుని చేతిలో పెడదాం. దేవుని కోసం మనం ప్రయాసపడదాం. ఈ విలువైన సమయాన్ని మనం దేవునికి ఇద్దాం. యవ్వనస్తులారా మీరు బలవంతులు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శక్తిని, ఈ యొక్క బలాన్ని మనం దేవుని కోసం వాడదాం. దేవుని ఇష్టాలను మనం నెరవేరుస్తూ దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ.